పోలీస్ వారు ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనుకుంటా, ఆయన ఫిర్యాదు మేరకు ఒక ఎఫ్ఐఆర్ను నా మీద నమోదు చేశారు. ఆ ఫిర్యాదుదారుడు చేసినటువంటి ఎఫ్ఐఆర్ అంతా కూడా తప్పుల తడకలాగా ఉందన్నది నా అభిప్రాయము. అది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమై టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు బిఆర్ నాయుడు, ఆయన భుజకీర్తులైనటువంటి ఓ 3-4 పాలక మండలి సభ్యుల యొక్క ఒత్తిడి మేరకు ఆ ఫిర్యాదు పోలీసు వాళ్ళు ఆ సంబంధిత ఇంజనీర్తో చేయించినట్టుగా అర్థమవుతుంది. నేను అక్కడ హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టుగా నేను మాట్లాడినటువంటి మాటలు హైందవ ధర్మానికి నష్టం కలిగించేటువంటివిగా, మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి మాటలు నేను మాట్లాడినట్టుగా ఆ ఫిర్యాదులో ఉన్నది. దానికి సంబంధించి ఈరోజు పోలీసు అధికారులు నన్ను పిలిచి దాదాపు ఒక 31 ప్రశ్నలు వేయటం జరిగింది. ఈ సందర్భంగా నేను పోలీసు అధికారులు నా పట్ల చాలా గౌరవంతో వ్యవహరించడమే కాకుండా ఏమాత్రము కూడా అనుచితంగా వాళ్ళు వ్యవహరించకుండా చాలా హుందాగా మా మధ్యన ఆ ప్రశ్న సమాధానాల కార్యక్రమం సాగింది. ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయుడిగా నేను ఆ పోలీసు అధికారులకు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు నన్ను అడిగినటువంటి ఏ ప్రశ్నలైతే ఉన్నాయో ఆ ఫిర్యాదుదారుడు వేసినటువంటి ఆరోపణలే, దాని మీద మీ వివరణలు ఏంటి అని వాళ్ళు నన్ను అడగటం జరిగింది. నేను దానికి సమాధానాలు ఆ ఫిర్యాదుదారుడిది తప్పని, ఫిర్యాదుదారుడు తాను టీటీడీ ప్రతినిధిగా ఇవ్వటం అన్నదే ఆయనకు లేనటువంటి హక్కు. టీటీడీకి అత్యున్నతమైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. ఆయన ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ ఫిర్యాదును చేయాల. అలా కాకుండా ఈ ఇంజనీరే నేరుగా పోయి వీళ్ళ బలవంతం మీద, చైర్మన్ బిఆర్ నాయుడు గారి బలవంతం మీద కంప్లైంట్ ఇచ్చినారు. మొదటి తప్పు అది. అక్కడ ఫిర్యాదులో అది శనీశ్వర విగ్రహం అని చెప్పటం ఆయన చేసినటువంటి రెండో తప్పు. మూడవ తప్పు, అది 20 సంవత్సరాలుగా ఆ విగ్రహం, శనీశ్వర విగ్రహం అలా ఉంది అని చెప్పటం మరింత తప్పు. ధార్మిక సంస్థ అయినటువంటి టీటీడీలో టీటీడీ ఆస్తిగా ఉన్నటువంటి స్థలంలో దాదాపు 9 అడుగుల మేర ఉన్నటువంటి శంకు చక్రాలు ధరించిన విష్ణుమూర్తి విగ్రహము మలమూత్రాల మధ్యన పడి ఉంటే కొద్దిమంది యాత్రికులు ఎవరో నా దగ్గరికి వచ్చి ఆ రోజు ఉదయం ఇలా ఇంత దారుణం ఏంటండి అని వాళ్ళు చెబితే ఎక్కడా అని నేను అడిగి హడావుడిగా అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళుతున్నప్పుడు ఆ అలిపిరి కార్నర్ దగ్గర 2 పాత్రికేయ మిత్రులు కూడా నాకు తటస్థించినారు. వాళ్ళు సహజంగా నేను పాత్రికేయులు కనపడితే నేను నిలిచి మాట్లాడడం అలవాటు. కానీ ఆ సంఘటన యొక్క తీవ్రత నేపథ్యంలో వాళ్లను నేను పట్టించుకోకుండా నేరుగా ఆ సంఘటన స్థలానికి రావటంతో నన్ను గమనించినటువంటి ఆ పాత్రికేయ మిత్రులు కూడా వెనకాల వచ్చినారు. అక్కడ ఉన్నటువంటి ఆ భగవత్ స్వరూప విగ్రహాన్ని చూసి నేను
ఆందోళనతో ఆవేదనతో చెలించిపోవటం జరిగింది. ఇది చాలా ఘోరమైనటువంటి అపచారంగా నేను భావించటం జరిగింది. ఆ పక్కనే టాయిలెట్ ఉన్నది, భగవంతుని విగ్రహం పక్కనే బీరు బాటిళ్ళు, బ్రాందీ బాటిళ్ళు ఉన్నాయి. దాన్ని చూసి నేను బాధతో ఉన్నప్పుడు పాత్రికేయ మిత్రులు, సార్ ఏంటి మీ ఇంత దారుణంగా ఉన్నదేనా నన్ను వాళ్ళు అడగటం జరిగింది. అప్పుడు నా ఆవేదనను వాళ్లతో వ్యక్తపరచటం జరిగింది. మీరు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారా అన్నది ప్రశ్న. నేను పత్రికా సమావేశం ఏర్పాటు చేయాల, అది ముందస్తు పత్రికా సమావేశం కాదు. నన్ను చూసి ఇద్దరు పాత్రికేయ మిత్రులు వచ్చి వాళ్ళు అడిగితే నేను ఆ బాధను చెప్పటం జరిగింది. అది ఎలా హైందవ ద్రోహమో బిఆర్ నాయుడుకు ఒక్కడికే తెలుస్తుంది, ఇంకెవరికి కూడా తెలియదు. 9 అడుగుల విష్ణు విగ్రహాన్ని, శంకుచక్రధారి అయిన విష్ణు విగ్రహాన్ని శనీశ్వరుడి విగ్రహంగా చిత్రించగలిగినటువంటి అపర బ్రహ్మలు టీటీడీలోని పాలక మండలి పెద్దలు. వీళ్ళు శ్రీ మహావిష్ణువుకు కాకుండా శివుడికి కూడా శంకుచక్రాలు తొడగగలిగేంత నిపుణులు. ఏమంటాం వీళ్ళని గురించి? అరే, ఒక తప్పు జరిగిందయ్యా, దీన్ని సవరించుకోండి అని చెప్తే ఆ తప్పును సవరించుకోకుండా అది 20 సంవత్సరాలుగా ఉంది అని చెప్పటం. 20 సంవత్సరాలుగా ఉంటే మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయితే మలమూత్రాదుల మధ్యన స్వామి విగ్రహం పడుంటే తీయాల్సిన బాధ్యత మీది కాదా? ఎంత నిర్లక్ష్యమైనటువంటి కేసు అది, ఎంత దారుణం అది. పోని మీరు శనీశ్వర విగ్రహం అని అంటున్నారు, మరి శనీశ్వరుడు దేవుడు కాదా? పాలక మండలి పెద్దల దృష్టిలో శనీశ్వరుడు ఏమైనా భూతమా, దెయ్యమా? శనిదేవత కూడా మన భగవంతుడు. ఎంతసేపు అది శనీశ్వరుడి విగ్రహము, విష్ణుమూర్తి విగ్రహం కాదు అని అంటారు. శంకు చక్రాలు తొడిగినటువంటి విగ్రహం విష్ణు విగ్రహమేనని ఆగమ శాస్త్రాలు, మన పురాణాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి. మన వేద సంహితలు చెప్పినటువంటి విషయం అది. శనిదేవతకు శంకు చక్రాలు అలా తొడగరు. ఈ విషయాన్నే నేను ప్రస్తావించటం జరిగింది. ఇది ఏ రకంగా మత కల్లోలాలను తెచ్చేటువంటి అంశమో బిఆర్ నాయుడుకి తెలియాల. బిఆర్ నాయుడు గారు, నేను ఇప్పుడు లోపలికి పోయినాను, 4 గంటల పాటు విచారణ జరిగింది. చాలా గొప్పగా జరిగిందనే నేను భావిస్తున్నా. నాకేదో ముచ్చెమటలు పట్టినట్టుగా, నా చెమటలన్నీ ఈస్ట్ పోలీసును దాటి ఆ TV5 విలేకరి పాదాలను తాకినట్టుగా, నా చెమట దుర్గంధంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పారిపోయినట్టుగా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నేను భయపడి వణికిపోయి వంగిపోయి ఆడుండేటువంటి నీళ్ళన్నీ తాగినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిఆర్ నాయుడు తనకు తెలిసినటువంటి కుపాండిత్యాన్నంతా కూడా కథలుగా అల్లినారు. సరే, సంతోషం. బిఆర్ నాయుడు, మళ్ళీ చెప్తున్నా నేను ఏకవచన సంబోధన కూడా ఎప్పుడు చేయను. మిమ్మల్ని చూసిన తర్వాత చేయాలని అనిపించేంత దారుణంగా ఉంది పరిస్థితి. నాయుడు గారు, సారీ. మీలాంటి వాళ్లను చూసి భయపడే రకం కాదు కరుణాకర్ రెడ్డి. మీరు నా దృష్టిలో ఈ ప్రపంచంలోని అజ్ఞానుల కంటే అజ్ఞానులలో అధిక సంపన్నులు అన్నది నా అభిప్రాయం. మీకు ధార్మికతను గురించి ఏమీ తెలియదు, ధర్మం గురించి అసలేమీ తెలియదు. మీకు మిడ్ నైట్ మసాలాల గురించి మాత్రమే చాలా గొప్పగా తెలుసును. లేదు, మీరు నేను ఇద్దరము కూర్చొని TV5లోకి నేనే వస్తా, మనిద్దరం మాత్రమే ఆధ్యాత్మిక చర్చ సాగిద్దాము.
నాకు చెమటలు బట్టి బయటకు వచ్చేసి కారిపోయినటువంటి విషయాలను చెప్పినటువంటి ఆ యాంకర్లే ఎవరో వాళ్ళు ఆ సంధానకర్తలుగా మనిద్దరి మధ్యన చర్చ పెట్టమని నేను కోరుతున్నా. నేను తప్పు చేయలా, తప్పు చెయ్యను, భయపడను. మీరు నా మీద ఇంతకంటే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తారనేది కూడా నాకు తెలిసింది. మీరు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి నన్ను జైల్లోకి పంపించినా నాకే అభ్యంతరము లేదు. నేను భగవంతుని భక్తునిగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆ స్వామిని కొలిచే అనంతకోటి మహానుభావులలో, మనుషులలో, భక్తులలో ఒక్కనిగా నా విద్యుక్త ధర్మాన్ని మీరు ధర్మానికి అన్యాయం చేస్తూ ఉంటే మీ నిర్బంధాలకు, మీ బెదిరింపులకు భయపడి ఆగిపోయే ప్రసక్తి లేనే లేదు. ఈ విషయాన్నే నేను పోలీసుల వారి విచారణలో కూడా చెప్పటం జరిగింది. వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా నేను వెళ్తానండి. ఎందువల్లంటే నేనేం తప్పు చేయలా కనుక నేనేం పారిపోయేవాడిని కాదు. నేను యాక్చువల్గా 23వ తారీఖు వస్తానని చెప్పున్నా వాళ్ళు సరే అన్నారు. కానీ నేను రేపు కాశీలో విశ్వేశ్వరుడిని దర్శించుకోవాలనుకొని నేను మా శ్రీమతి అనుకొని ఉంటుంది. కానీ నిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టారు, మీరు ఈరోజు రేపు ఎల్లుండి రావాలని. నేను వెంటనే వచ్చినాను. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని కాబట్టి వచ్చిన, వారికి సమాధానం ఇచ్చిన. వాళ్ళు ఎప్పుడు రమ్మన్నా కూడా నేను వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధానం ఇస్తాను. జరుగుతున్నటువంటి అధర్మాలను ఎవరైతే ఎత్తి చూపిస్తుంటారో వాళ్ళందరి మీద కేసులు పెడుతూనే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఎక్కడైతే తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన దానికి తిరిగేటువంటి అపచారాలు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి పాలక మండలి మాజీ అధ్యక్షులు దాదాపు 2 సార్లు చేశారు. క్షుణ్ణంగా ప్రతి విషయం తెలిసినటువంటి గొప్ప మేధావి కరుణాకరన్ సో అక్కడ జరిగే తప్పులు ఎత్తి చూపించినప్పుడు అది సరి చేసుకోవడానికి పోయి దానికి ప్రతిగా గొంతు నొక్కేయడానికి అక్రమంగా కేసులు పెట్టి గొంతు నొక్కేయాలనుకుంటే అందరిలాగా సైలెంట్గా ఉండే వ్యక్తి కాదు కరుణాకరన్. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గొప్ప భక్తులుగా ఖచ్చితంగా ఇక్కడ జరిగే ప్రతి ఒక్క లోపాన్ని ఎత్తి చూపిస్తూనే ఉంటాం. మీరు వీటిని కరెక్ట్ చేసేంత వరకు వీటిని ఎత్తి చూపించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వాళ్ళ కరుణాకరన్ కానీ మేము కానీ అందరం ప్రతి ఒక్కరూ తీసుకుంటాం. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్టాంపేడ్ జరిగి మీ అడ్మినిస్ట్రేషన్లో లోపాలు ఉండడం వల్ల భక్తులు చనిపోవడం వాస్తవం కదా. అలాగే గోవులకు సంబంధించి సరైనటువంటి పోషణ లేకుండా సరైనటువంటి కేర్ తీసుకోకుండా గోవులు అత్యధికంగా చనిపోవడం వాస్తవం కదా. అలాగే తిరుమలలో జరుగుతున్నటువంటి అసౌకర్యంగా భక్తులు క్యూ లైన్లో నీళ్లు లేక, అలాగే ఈరోజు కూడా అంతా వాట్సాప్లో అంతా యూట్యూబ్లో జరుగుతూ ఉన్నాయి, అన్ని టీవీల్లో సరైనటువంటి ఫెసిలిటీస్ లేక వాటర్ లేక ఇబ్బంది పడుతూ ఉండడం. అలాగే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క ప్రతిమ బహిరంగంగా మలమూత్రాల మధ్యలో ఉండడం, దాన్ని ఎత్తి చూపిస్తే దాన్ని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పి దాన్ని ఆ విగ్రహాన్ని ఒక సురక్షితమైన ప్లేస్లో పెట్టకుండా దాని మీద అక్రమ కేసులు పెట్టడం ఈ కూటమి ప్రభుత్వ దివాలా కోరుతనానికి ఇది నిదర్శనం. ఖచ్చితంగా బిఆర్ నాయుడు గారు అలాగే వీళ్ళందరూ కూడా ఇప్పుడు
కరుణాకర్ అన్న ఇచ్చినటువంటి సవాల్ను స్వీకరించి మీరు ఖచ్చితంగా చర్చకి సిద్ధం కావాలి. అదే మీ టీవీ5లోనే ఈ చర్చకి మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. మీరు ఎంత క్రమశిక్షణ కలిగినటువంటి భక్తులుగా మీరు చేస్తున్నారు. అలాగే అన్న ఏ విధంగా వీటికి సంబంధించినటువంటి పరిపూర్ణ జ్ఞానంతో మీరు వేసే ప్రశ్నలకి, మీరు చేస్తున్నటువంటి ప్రశ్నలకి, అలాగే ఎవరి పరిజ్ఞానం ఎంతో కూడా ప్రజలందరూ కూడా చూస్తారు. దీనికి త్వరగా సమాధానం చెప్పాలని టీవీ5 యాజమాన్యానికి, అలాగే బిఆర్ నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తాను.